హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు పండు మిర్చి టొమాటో పచ్చడిని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా మెంతులు, పావు స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి 12 పండుమిర్చి వేస్తున్నాను. మీరు మీ కారానికి సరిపడా పండుమిర్చి వేసుకుని పండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న 4 టొమాటోలు, అలాగే కొద్దిగా చింతపండు, పొట్టు తీసుకున్న 8 వెల్లుల్లిపాయలను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని టొమాటోని మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటోని ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీలైతే ఈ పచ్చడిని రోట్లో కూడా దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తరువాత పచ్చడికి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లిపాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపులోకి బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిలోకి నీళ్ళేమీ వాడలేదు కాబట్టి పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం 15 రోజుల పాటు వాడుకోవచ్చు. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.